థ్యాంక్ యూ అండి. హాయ్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? సీఎం కేసీఆర్తో పోలిస్తే బెటరే అండి. ఓకే, కా- ఎందుకు బెటర్ అనుకుంటున్నారు మీరు? అంటే సీఎం కేసీఆర్ పాలనలో మనకు చేసినవి ఇతను చేస్తున్నాడు. ఒక ఇల్లు కూర్చోడం తప్ప మిగతా అంతా ఓకే ఉంది. అంటే ఇల్లు కూల్చడం అనే సిస్టమ్ ని చూసుకున్నట్టయితే మన హరీష్ రావు మాట్లాడుతూ కూడా వాళ్ళ ఉసురు పోసుకుంటాడు అనే మాటలు ఉపయోగించాడు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది మనం అంత చూడలేదు మేడం. అది న్యూస్ లో అంత చూడలేము. అంటే ఆ మాటలు ఉపయోగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటున్నారు. అది ఉసురు పోసుకోవడం అనేది ఇప్పుడు ఆపోనెంట్ కాబట్టి ఇలా మాట్లాడతారు. ఇలా చేస్తేనే ఇంకొకసారి చేయకుండా ఉంటారు కదా ప్రజలకి. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో 9 నెలలు గడిచిపోయాయి, 10 నెలలు గడిచిపోయాయి కదా, ఇందులో మీరు గమనించిన మార్పులు చేర్పులు ఏమున్నాయి అసలు? మార్పులు అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి మెట్రో అండి. ఓకే మనకు గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అవుతున్న మెట్రో ఉంది కదా, అది అది ఆపేశారు. ఆపేసి ఇప్పుడు మనకు ఆ, ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో అక్కడనే పెంచారు కాబట్టి కొంచెం అది మంచిగా అనిపించిందండి. హైదరాబాద్ లో లాభం ఉందంటారా లేదంటారా? అర్థం కాలేదు. హైదరాబాద్ లో ఉపయోగం ఉందంటారా లేదంటారా? హైదరాబాద్ ఉంది మేడం, ఎందుకంటే అలా కూర్చివేస్తేనే కదా ఇంకొకటి అక్రమార్కులను మనం నిర్మూలించగలుగుతాం మనం. అంటే ఇప్పుడు ఇప్పుడు 300 అయితే కూల్చారు ఇల్లు, అవును. అవి కూల్చారు కాబట్టి దాన్ని ఇంకా మనకు అట్లాంటి అక్రమార్కులు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చెరువుల గురించి పట్టించుకోవాలి, ఇప్పుడు సడన్ గా ఇలా కూల్చివేయడం వల్ల చెరువులు వచ్చే అవకాశం ఉందంటారా, మరి నిండుతాయా? నిండుతాయండి. ఎందుకంటే అవి క్లీన్ చేస్తారు కాబట్టి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీ.